ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. క్యాబినెట్ వ్యూ నుండి ముగ్గురు మంత్రులు అవుట్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. కీలక శాఖలు మంత్రులు లేకుండానే పాలన సాగింది. 18 మంత్రులు గాను ప్రస్తుతం 12 పదవులే భర్తీ అయ్యాయి. మరో 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హోం, విద్య, ఎడ్యుకేషన్ శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేబినెట్ విస్తరణ కోసం సీఎం, డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎంలు పలువురు అధిష్టానం అనుమతి కోరారు. ఇది రేపు, మాపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చాయి. ఇక ఏడాది పాలనపైన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సర్వే చేయించారు. ఈ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులపైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు గుర్తించారు. ఏఐసీసీ నూతన కార్యవర్గ కార్యాలయానికి ప్రారంభించిన ఢిల్లీ వెళ్లిన సీఎం ఆ నివేదికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రులను ఉద్వాసన పలికే అవుట్ చేసే ఛాన్స్ ఉంది, తొలగించే ఛాన్స్. అధిష్టానం రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చినట్లయితే తెలిసింది. ఏడాది పాలనలో రేవంత్ సర్కార్పై ఎక్కువ విమర్శలు, వివాదాలు రావడానికి ఆ 3 మంత్రులే కారణమని తెలుస్తుంది. ఆ 3 పనితీరును కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తిలో ఉన్నారు. అందుకే త్వరలోనే చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో 3ని తప్పించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం కోరినట్టు తెలిసిందనమాట.